సుమారుగా 8 సంవత్సరాలు అయిందండి. విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది స్విగ్గీ జొమాటోలు ప్రారంభించి అప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ 0% కమిషన్తో స్టార్ట్ చేశారు. తర్వాత ఆ కమిషన్ను సుమారుగా 20 నుంచి 30%కి కమిషన్ కాలక్రమేణా పెంచేశారు. దానివల్ల రెస్టారెంట్ యాజమాన్యాలు భారీగా నష్టపోతున్నాయి. అది కాకుండా మాకు మా రెస్టారెంట్ యాజమాన్యాన్ని తెలవకుండా ప్రత్యేకంగా కొన్ని రెస్టారెంట్లు మాత్రమే ఆ టౌన్లో కానీ సిటీల్లో కానీ సెలెక్ట్ చేసి వాటి పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150, ఫ్లాట్ 175 లాంటి డిస్కౌంట్లు పెట్టి మా మధ్య ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది మాకు చాలా రెస్టారెంట్లకి అది నష్టం చేకూరుస్తుంది. మా మధ్య అనవసరమైన ఇవి కూడా ఏర్పడుతున్నాయి. ఇంకొకటి మేము మా రెస్టారెంట్ మెనూని మాకు సంబంధం లేకుండా కూడా స్విగ్గీలో చాలాసార్లు వాళ్ళు ప్రత్యేకంగా మార్చడం, వాళ్ళే 2 ఐటెంలు కలిపిస్తామని చెప్పి కాంబోలాగా క్రియేట్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇంకోటి, ఇప్పుడు ఏదైనా కస్టమరు ఒక ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేశాడు అనుకోండి, ఫుడ్ ఆల్రెడీ రెస్టారెంట్ యాజమాన్యం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేస్తే దానికి క్యాన్సిల్ చేసినప్పుడు ఆర్డర్ పెట్టిన కస్టమర్ కన్నా రిఫండ్ వెళ్ళాలి, లేదా రెస్టారెంట్ యజమానికి ఫుడ్ ఆల్రెడీ రెడీ చేశాడు కాబట్టి యజమాని కన్నా పేమెంట్ వెళ్ళాలి. కానీ దానికి ఆ డబ్బులు వీళ్ళిద్దరికి ఇవ్వడానికి కూడా ఎవరికి ఇవ్వకుండా దాన్ని రకరకాల రూల్స్ పెట్టి మీరు ఆ రూల్స్ను ప్రకారము మీరు రీచ్ అయితేనే మీరు మీ రిఫండ్కు అర్హులు అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం వల్ల చాలా చిన్న చిన్న రెస్టారెంట్లు రాష్ట్రంలో విపరీతంగా నష్టపోతున్నాయి. ఇది చాలా దానివల్ల ఆర్థికంగా విపరీతమైన నష్టం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు రెస్టారెంట్లు ఇప్పుడు సుమారుగా ఒక పట్టణంలో ఒక 100 రెస్టారెంట్లు ఉన్నాయనుకోండి. 100 రెస్టారెంట్లు ఉంటే 100 రెస్టారెంట్లని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాము, మీకు అందరికన్నా మీ రెస్టారెంట్ మా యాప్లో బాగా కన్పడేట్ చేస్తాము అని చెప్పి విజిబిలిటీ పెంచుతామని అంటారనమాట. అని చెప్పి వాళ్ళ దగ్గర మీరు నెలకు ఒక 20,000 ఖర్చు పెడితే లేదా ఒక 30,000 ఖర్చు పెడితే మీ రెస్టారెంట్ మా అందరికన్నా ముందు కనపడుతుందండి అని 100 మందికి అదే చెప్తారు. 100 మంది దగ్గర 20-30,000 కలెక్ట్ చేస్తున్నారు. చేయటం వల్ల మరి ఎవరికి ప్రయోజనం చేస్తున్నారో అర్థం కాదు. కానీ మీకు వస్తున్న బిజినెస్ మేము చేయటం వల్లే వచ్చిందని చెప్తారు. అది సుమారుగా మా యొక్క ఫుడ్ కాస్ట్లో 15% వరకు కూడా కేవలం ఈ ప్రమోషన్ ఛార్జీల పేరు మీద మాతో ఖర్చు పెట్టిస్తున్నారు. మా మధ్య అనవసరమైన పోటీని తత్వాన్ని క్రియేట్ చేసి. ఇంకొకటి, ఈ మధ్య మీరు గమనిస్తే ప్రతి ఒక్క కస్టమర్కి కానీ మీకు మీడియా మిత్రులకు కూడా తెలిసే ఉంటుంది, చూస్తూనే ఉంటారు కదా. మీరు ఈ మధ్య క్రేజీ డీల్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. క్రేజీ డీల్స్ పేరుతో మీకు భారీగా కొత్తగా కస్టమర్లు వస్తారు ఈ రకంగా చేస్తే అని ఒక కారణం చూపించి కొంతమంది, అంటే అందరూ కూడా విద్యావంతులు, అందరూ బాగా తెలివిగల వాళ్ళు రెస్టారెంట్ యాజమాన్యాలు ఉండకపోవచ్చు. ఎవరినైనా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని కొంచెం మాటినే వాళ్ళతో బిర్యానీ 79 రూపాయలకే బిర్యానీ, లేదా 99 రూపాయలకి బిర్యానీ, లేదా 129, ఇట్లా క్రేజీ డీల్స్ అన్న పేరుతో ఆ రకంగా పెట్టిస్తున్నారు. దానివల్ల అసలు రెస్టారెంట్ యాజమాన్యాలు విపరీతంగా నష్టపోతున్నాయి. దానివల్ల విపరీతమైన పోటీ ఏర్పడుతుంది. దానివల్ల అది వీటి వల్ల ప్లస్ డిస్కౌంట్ ప్రతి కస్టమర్కి 120 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నామంటారు. ఆర్డర్ పెట్టుకుంటే ఒక ఆర్డర్ మీద 120 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అనుకుంటారు కస్టమరు. కానీ ఆ 120 రూపాయలు ఖర్చు అది స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇస్తుందని చెప్పి కస్టమర్ అనుకుంటారు. కానీ అది ఎక్కువ శాతం రెస్టారెంట్ యాజమాన్యాలే ఆ ఖర్చు పెడతా ఉంటాయి. కొంతమంది రెస్టారెంట్లు మాత్రమే వాళ్ళు కొద్దిగా షేర్ చేసుకుంటారు. ఏది స్విగ్గీ జొమాటో వాళ్ళు కొంచెం షేర్ చేసుకుంటారు. రెస్టారెంట్ యాజమాన్యం మెజారిటీ ఖర్చు రెస్టారెంట్ యాజమాన్యం ఉంటుంది.
దానివల్ల సుమారుగా ఒక ఫుడ్ కాస్ట్లో మనకి 15% దాకా మాకు కేవలం ఈ డిస్కౌంట్ ఖర్చు అవుతుంది. ప్రమోషనల్ ఛార్జ్ ఒక 15% అవుతుంది, 15% మాకు ఈ డిస్కౌంట్ రూపాయన ఖర్చు అవుతుంది. ఇలాంటి ఇదే కాకుండా మేము ఇప్పుడు కస్టమరు ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు జిఎస్టీ చెల్లిస్తాడు. అంటే ఫుడ్ మీద 5% జిఎస్టీ ఉంది, ఆ జిఎస్టీ చెల్లిస్తారు. ఆ జిఎస్టీని స్విగ్గీ జొమాటోలు కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి పే చేయాలనేది కండిషను. కానీ మా కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ మీద కూడా ఆ 5% జిఎస్టీ మీద వీడు మళ్ళీ మా దగ్గర 20-24% కమిషన్ కలెక్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? అది ఏమాత్రం న్యాయబద్ధం కాదు. అది చాలా దీనివల్ల ఇలాంటి కారణాలతో రెస్టారెంటు అంటే 300 రూపాయలు సుమారుగా ఒక బిర్యానీ అమ్ముతుంటే దాంట్లో రెస్టారెంట్ యాజమానికి 150 రూపాయలు కూడా చేతికి డబ్బులు రావట్లేదు. అంటే 50% పైన కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. 50% పైన ఎక్కువగా కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. 60% నష్టపోయిన ఇప్పుడు ఈ క్రేజీ డీల్స్ లాంటివి పెట్టినప్పుడు 60% నష్టపోయి 40% డబ్బులు వస్తున్నాయి. అంటే సుమారు 300 రూపాయల బిర్యానీ అంటే 120 రూపాయలు రెస్టారెంట్ యజమానికి వస్తే ఏ రకంగా రెస్టారెంట్ యజమాని సర్వే అవుతాడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యజమాన్యం మొత్తం ఈ మధ్య పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల కానీ, గ్యాస్ ధరల వల్ల కానీ, అనేక రకాల కొన్ని కరెంటు బిల్లులు పెరిగిపోవడం వల్ల కానీ విపరీతంగా ఫుడ్ కాస్టింగ్ పెరిగిపోయింది. ఈ పెరిగిపోవటమే కాకుండా ఈ స్విగ్గీ జొమాటోలు ఈ చేస్తున్న దోపిడీ విధానాల వల్ల మాకు అసలు రెస్టారెంట్లు పూర్తిగా మూతపడే పరిస్థితికి వచ్చినాయి. అనేక రెస్టారెంట్లు మీరు ఏ పట్టణంలో చూసుకున్నా, ఏ నగరంలో చూసుకున్నా అనేక రెస్టారెంట్లు ఈ స్విగ్గీ జొమాటోల కారణంతో మూతపడిపోయినాయి. ఈ పరిస్థితిగా కొనసాగడానికి వీల్లేదు అన్న ఉద్దేశంతో మా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ మా అధ్యక్షులు స్వామి గారి నాయకత్వంలో, మా సెక్రటరీ నాగరాజు గారు వీళ్ళ నాయకత్వంలో మేము అనేక సార్లు సమావేశమయ్యి మన ఆంధ్రప్రదేశ్ రెస్టారెంట్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, వీళ్ళ మనుగడకి మనం ఏదైనా చేయాలి అని చెప్పి మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని విధి విధానాలు మేము వాళ్ళతో వ్యాపారం చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ యొక్క విధి విధానాల వల్ల మేము నష్టపోతున్నాం కాబట్టి కొన్ని విధానాలను మార్చుకొని ఆ డిస్కౌంట్లో కొంత తగ్గింపు చేయండి. 120 రూపాయలు మీరు 80 రూపాయలు చేస్తే మాకు వెసులుబాటు కలుగుతుంది. ఈ ప్రమోషన్ ఛార్జీలు ఎక్కువ కలెక్ట్ చేయొద్దు మాకండి. ఇట్లాంటి క్రేజీ డీల్స్ లాంటి 79 రూపాయల బిర్యానీలు 99 ఇలాంటివి పెట్టవద్దు. పెట్టి మాకు అవి పూర్తిగా మాకు ఆత్మహత్య సదృశ్యం అయిపోతున్నాయి. అలాంటివి పెట్టవద్దని చెప్పి మేము అభ్యర్థించాం. వాళ్ళని అభ్యర్థిస్తే మా అభ్యర్థనను మన్నించి జొమాటో యాజమాన్యం చాలా వరకు అంగీకరించింది. 100% మేము అడిగిన ఇవన్నీ మా అభ్యర్థనలు మన్నించింది. సో జొమాటో మాకు పూర్తిగా సహకరించింది కాబట్టి స్విగ్గీ ఏమాత్రం ఇప్పుడు 3 సార్లు సమావేశాలు జరిగినాయి. 3 సార్లు సమావేశాలు జరిగినా కూడా స్విగ్గీ ఏమాత్రం సహకరించలేదు. కాబట్టి మేము స్విగ్గీని పూర్తిగా అక్టోబర్ 14 నుంచి బహిష్కరించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ నిర్ణయించడం జరిగింది. ఈ విషయం మీద పూర్తిగా మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున మా వినియోగదారులు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యాజమాన్యాలు మరియు మీడియా అందరూ, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారంటే ఏమాత్రం ఆయన ఊరుకోరు. అది మాకు ఆయన ఈ సమయంలో ఆయన ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ కూడా స్పందించి మాకు ఇబ్బంది లేకుండా మీడియా కూడా పూర్తిగా సహకరించి మమ్మల్ని కాపాడతారని చెప్పి కాపాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఇస్తున్న పిలుపుని అక్టోబర్ 14 నుంచి బాయ్కాట్ స్విగ్గీ అనే పిలుపుని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.